ప్రేమికులన్నాక పార్కులకు వెళ్ళడం కామన్, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం కూడా కామనే. అలా వెళ్ళి కాస్త క్లోజ్గా మాట్లాడుకోవడం కూడా కామనే. కానీ కాదు, అది తప్పంటూ దోపిడీలకు తెగబడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. కాదు కూడదంటే దాడులతో దడ పుట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళలో కాకీలు కూడా ఉండడం విచిత్రం. ఇంతకీ వాళ్ళెవరు? ఎత్తైన కొండలు, విశాలమైన రహదారులు, పచ్చని పైరుగాలి, ఏపుగా పెరిగిన చెట్లు. ఈ వెదర్ కి అట్రాక్ట్ అయ్యి చాలా మంది ప్రేమికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాతావరణాన్ని ఆస్వాదించి వెళ్లిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. దాడులకు దిగుతూ వసూళ్లకి తెగబడుతున్నారు. మొన్న కర్నూలు, నిన్న చిత్తూరులో ఇలాంటి సీన్లు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు ఫారెస్ట్ ఏరియాకు 2 రోజుల క్రితం ఓ ప్రేమ జంట వెళ్ళింది. ఆ సమయంలో వాళ్ళకి ఎదురుపడ్డ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. అక్కడ గొడవ ఎందుకని భావించిన ప్రేమికులు అడిగినంతా ఇచ్చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరా తీసిన పోలీసులు దోపిడీలకి పాల్పడింది అఖిల్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లవ్ పేర్స్ టార్గెట్ గా చాలా దోపిడీలకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు కర్నూలులోనూ ప్రేమికుల్ని వేధించిన ఉదంతాలు బయటకొచ్చాయి. జగన్నాథగట్టు వేల ఎకరాల్లో విస్తరించిన కొండ ప్రాంతం. చెట్లు, టెంపుల్స్ ఉండటంతో చాలా ప్రేమ జంటలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. వాళ్ల రాకని క్యాష్ చేసుకుంది ఈ ముఠ. బుధవారపేటలోని కురవ రమేష్, ముజఫర్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ గోరంట్ల నాగేంద్ర, దినేదేర్పాడు వాసి మాలిక్ బాషా, ఈ ముగ్గురు గట్టుపై మకాం వేస్తారు. ప్రేమ జంట కదలికలపై సమాచారం రాగానే ఫాలో అవుతారు. ఆ జంటలు ఏకాంతంలోకి వెళ్లగానే ఫోటోలు, వీడియోలు తీస్తారు. ఆ వెంటనే రమేష్, నాగేంద్ర సదరు జంటల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు దిగుతారు. అదే సమయంలో బ్లూ కోల్స్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్, మరో హోంగార్డ్ అక్కడికి చేరుకుని పిఎస్ కేసు అంటూ హడావిడి చేస్తారు. కుదిరితే నగదు, లేదంటే ఒంటిపై ఉన్న నగలు లాక్కెళ్తారు. ఈ ముఠ దీన్నొక దందాగా మార్చుకుంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ప్రియురాలితో ఇక్కడికొచ్చాడు. సేమ్ బ్యాచ్ మళ్లీ హడావిడి చేసింది. ఈసారి 28 తులాల తాళిబొట్టు చైన్, నల్లపూసల దండ, గాజులు, కమ్మలు, బ్రాస్లెట్లు లాక్కున్నారు. అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఫోన్ పే నుంచి డబ్బు కూడా వేయించుకున్నారు. 100 మంది బాధితుల్లో ఒకరిద్దరు కాస్త ధైర్యం చేసి మ్యాటర్ ని పోలీసుల చెవిన వేశారు. పోలీసులు సీక్రెట్ గా తీగలాగగా దోపిడీ గ్యాంగ్ బండారం బయటపడింది. వాళ్ళకి సహకరించిన కాకీల ఎవ్వారం కూడా వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ ముఠా నుంచి 10,000కు పైగా నగదు, సెల్ ఫోన్లతో పాటు కార్ సీజ్ చేశారు. ఎవరైనా బెదిరింపులకి పాల్పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు పోలీసులు. బెదిరించిన, మిమ్మల్ని ఫోటోలు తీసి భయపెట్టినా, మీరు భయపెట్టి దాన్ని అన్రిపోర్టెడ్గా లేకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి భయపడిన అవసరం లేకుండా మాకు పోలీసు వారికి సహకరించి మీరు చెప్పగలిగితే మేము ఇంకా కూడా పూర్తి స్థాయి నిఘా పెంచుకొని అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాము. ప్రేమ జంటల్ని బెదిరించి దోపిడీకి పాల్పడిన కానిస్టేబుళ్లు రమేష్, బాబురావు, మల్లికార్జున్లు సస్పెండ్ అయ్యారు. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దాలి, అలాంటి పనులు చెయ్యొద్దని దబాయించాలి. అంతేకాని వసూల్ రాజాల అవతారమెత్తడమేంటి, కాసుల కోసం కకృతి పడ్డమేంటి? ఈ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.